గన్ అండి సార్. మాఫీ గన్ అంటే అసలు ఏంటో ఆయన పేరు శాశ్వతంగా ఉండిపోవాలనేసి లాస్ట్ లో గన్. ఒక్క నిమిషం హేమంత్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం హేమంత్ గారు. పులివర్తి నాని గారు ఒక్క నిమిషం ప్లీజ్, ప్లీజ్ ఒక్క నిమిషం హేమంత్ గారు ఆగండి. పులివర్తి నాని గారు టీడీపీ ఎమ్మెల్యే వారు లైవ్ లో ఫోన్ ఇన్ లో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడుతాం. సార్ గుడ్ మార్నింగ్. ఏంటి అసలు మొత్తానికి రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించింది, ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మావికన్ అని చెప్పేసి కొత్త పేర్లు ప్రస్తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇందుకు మద్దతు పలికితే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్ ఎలా చూడొచ్చంటారు? మీరు చూసుంటారండి, మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేదానికి గత 19 నుంచి 24 వరకు జరిగిన పరిస్థితులు చూస్తే అభివృద్ధి చెందాలంటే వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదండి. ఈ రోజు మా పెద్ద ఆయన ఆ రోజు ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే సూపర్ 6 పథకాలు చెబుతూ దాంతో పాటు అమరావతి రాజధానిని నేను చట్టబద్ధత చేస్తానని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు మాట్లాడి చేశారు. దాన్ని అనుసరించుకుని ఈ రోజు మా పెద్ద ఆయన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక పార్లమెంట్ లో పెట్టి బిల్లు పెట్టి దాన్ని చేస్తే వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఏ విధంగా వాకౌట్ చేశారు చూశారు. దానికి ముందు అమరావతి అసెంబ్లీలో తీర్మానం పెడితే కూడా దానికి రాకుండా ఏ విధంగా చేశారు చూశారు. దాని తర్వాత ఈ రోజు మావిగన్ అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇదంటే ఆ లాస్ట్ లో గన్ అంటే అర్థం చూసుకుని మళ్ళా అదే కల్చర్ పులివెందులకు సంబంధించిన గన్ కల్చర్ తేవాలి రాష్ట్రంలో అనే విధంగా మాట్లాడటం జరిగింది. ఇది అందరూ ప్రజలైతే దీన్ని చూసే వీళ్ళ స్వభావం మారదు అనే లెక్కనున్నారు. 11 సీట్ల నుంచి ఇంకా రిటర్న్ మళ్ళీ ఎన్ని సీట్లకు వస్తుందో ప్రజలే నిర్ణయిస్తారండి. ఇప్పుడు ఇందాక ఒకటి నేను డిబేట్ లో మాట్లాడేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ చూపించడం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి 7,120 రూపాయలు అవుతుంది అని చెప్పేసి జీవోలతో సహా చూపించాను. ఎట్ ది సేమ్ టైం ఋషికొండకి సంబంధించి 13,000 రూపాయలకు పైచిలకు ఖర్చు 30,000 పైచిలకు ఖర్చు అవుతుంది అనేటటువంటి ఒక డాక్యుమెంట్ కూడా ప్లే చేయడం జరిగింది. అంటే అప్పట్లో ఋషికొండ నిర్మాణానికి ఇన్ని వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ ఖర్చు చేసినప్పుడు మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు అమరావతి విషయంలో 7,000 రూపాయలకి ఖర్చు అవుతున్నటువంటి సందర్భంలో దీన్ని మాత్రం ప్రముఖంగా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారండి? మీకు ఒకసారి ఆలోచించండి సార్, ఎవరైనా లేఅవుట్లు వేసినా ఇంకోటి వేసినా ఖర్చు కొంచెం తగ్గుతుంది. కానీ ఇది అమరావతి అనేది రాబోయే 100 సంవత్సరాలకి ఏ విధంగా ఉండాలి దానికి అనుగుణంగా ఈరోజు జరుగుతాం సార్. రోడ్స్ కానీ అండర్ డ్రైనేజ్ కానీ అండర్ కేబుల్ కానీ ఉండే లైన్స్ ఇది కానీ అక్కడ నేల మట్టి స్వభావం అంటే ఏ లెవెల్లో తవ్వి ఏ లెవెల్లో కాంక్రీట్ పిల్లర్స్ వేస్తే స్ట్రెంత్ అవుతుంది అనేది ఇస్తే దాని ప్రకారం అవుతుంది. కానీ కమిషన్లు పెట్టుకొని మీరు చెప్పిన విధంగా ఇప్పుడు అక్కడ మన ఋషికొండలో చేసిన విధంగా అంటే 13,000 కాదు 15,000 కూడా అవుతుంది సార్. ఆ కల్చర్ వారికి ఉంది కాబట్టి ఎదుటి వైపు ముద్రేస్తున్నారు సార్. అది ప్రాక్టీస్ అందరికి. ఇంకా ఒక చూడాలంటే పోలవరం చూడండి సార్, వాళ్ళు చేయలేని పని డయాఫ్రామ్ వాళ్ళు నిన్న కంప్లీట్ అయింది. నిన్న వాళ్ళ వల్ల సుమారు 1,000 కోట్లు నష్టం పోయింది. ఒక 4 సంవత్సరాలు వెనక్కిపోయింది సార్ పోలవరం కంప్లీట్. అది కూడా నిన్న చారిత్రక ఇది సార్, నిన్న అది కూడా కంప్లీట్ అయింది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ స్పందన తెలియజేస్తున్నారు. పసుపులేటి సురేష్ గారు రియాక్ట్ అవ్వండి సార్. రాజు గారు, మీరు ఏదైతే ఋషికొండ భవనాలకి దాదాపుగా 400 కోట్లు ఎంత చెప్పారు ఇందాక ఆ యొక్క జీవో కాపీలో ఏపీ టూరిజం శాఖ ప్రకటించినటువంటి అవును. అయితే మీరు ఆ యొక్క భవనాల నిర్మాణానికి పూర్తిగా కేటాయించినటువంటి నిధుల వివరాలను కానీ తీసుకున్నట్లయితే కేవలం 230 నుంచి 250 కోట్ల రూపాయలను